డీటెయిల్ చూస్తే ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేజీబీవీ ఉపాధ్యాయుని గీతాదేవి కుటుంబ సభ్యులకు పిఆర్టీయూ రాష్ట్ర సంక్షేమ సంస్థ మర్కూక్ మండల శాఖ ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులు కూర రఘుత్తం రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు పింగళి పాల్రెడ్డి 1 లక్ష రూపాయల చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పిఆర్టీయూ సభ్యునికి ఏ కష్టం వచ్చినా సొంత కుటుంబ సభ్యులుగా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాష్ట్ర అధ్యక్షులతో పాటు పిఆర్టీయూ సిద్దిపేట జిల్లా శాఖ అధ్యక్షులు ఆదరస్ పల్లి శశిధర్ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, మర్కూక్ మండల శాఖ అధ్యక్షులు నారెడ్డి రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మకుమార్, కేజీబీవీ ప్రత్యేక అధికారిని భాగ్యలక్ష్మి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరావు, విరూపాక్ష వెంకటేశ్వరరెడ్డి, సి రజిత, కేజీబీవీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ మరి సంఘం ఆధ్వర్యంలో మరి ఏ క్రియాశీల సభ్యులు మరణించిన వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా 1 లక్ష రూపాయలు సంక్షేమ సంస్థ నుంచి అందించడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు కేజీబీవీ మర్కూక్లో పనిచేస్తున్న గీతాదేవి గారు మరి అకాల మరణం చెందడం వల్ల మరి వారి కుటుంబ సభ్యులకు ఈరోజు సంక్షేమ సంస్థ నుంచి 1 లక్ష రూపాయలను ఈరోజు అందించడం జరిగింది. మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తూ మరి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంఘంగా పిఆర్టీయూ ప్రత్యేక గుర్తింపుతో ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.